ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. స్టేషన్ తర్వాత ఓదెలా 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. ఒక పోస్టర్తో ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారు. నెక్స్ట్ ఓదెలా 3కి ఇంకా ఎలా ఉండబోతుంది అని చాలా మంది క్యూరియాసిటీతో అడుగుతున్నారు. మీరు అడిగారు, నాకు ఒక క్వశ్చన్ అయితే కొంచెం మిస్కమ్యూనికేట్ అయింది. అలా చేయకుండా ఉండాల్సింది అనిపించింది. ఏంటంటే చివర్లో తిరుపతి సంహారం జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత సైకిల్ ఎలా వచ్చింది అనేది చాలామంది, శివుడు కదా, శివుడే తనను వధించిన తర్వాత ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, యాక్చువల్గా పార్ట్ 3కి మేము రాసుకున్న ఐడియాలో అది నేను ఇప్పుడు రివీల్ చేయకూడదు కాబట్టి, రివీల్ చేస్తేనే చాలామంది బాధపడకుండా ఉంటారు కాబట్టి చేస్తున్నా. అక్కడ చనిపోయింది తిరుపతి అని, అక్కడ కపాల మోక్షం జరిగింది తిరుపతికి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు అసలు? అక్కడ ఏం జరిగింది అనేది తెలియదు కదా. అది అంటే ఇప్పుడు అంటే దేవుడు చేసిన తర్వాత మీకు ఈ మాత్రం జ్ఞానం లేదా అని నాకు తెలిసిన ఒక పండితుడు నాకు మెసేజ్ పెడితే ఆయనకు చెప్తే అవునా మరి అది ఎలా సో అందుకని ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను. అక్కడ ఏం జరిగింది, అక్కడ అసలు కపాలం మోక్షం జరిగింది ఎవరికి అనేది తర్వాత ఆ పరమాత్ముడు ఆశీర్వదిస్తే ఆ తర్వాత చూద్దాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.